హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ బ్లాగ్ అయితే వినాయక చవితి ఫెస్టివల్ మా ఇంట్లో ఎట్లా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా చాలా లేట్ అయింది, బట్ నాకు తెలుసు, ఇంకా కావాలనే లేట్ చేశాను. మెయిన్ థింగ్ ఏంటంటే అందరూ ఒకే టయానికి వినాయక చవితి వీడియోస్ అవి అప్డేట్ చేస్తారు కదా ఛానల్లో. ఇంకా అందరివి చూడాలంటే ఎవరికైనా చిరాకు వచ్చింది కదా. సో దట్ కొద్దిగా లేట్గా చేస్తే తర్వాత కొంతమంది అన్నా చూస్తారు, సో దట్ వ్యూస్ కూడా వస్తాయి కదా ఎంతో కొంత అనేసి లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓల్డ్ వీడియోస్ అన్నీ ఒకసారి చూసి నచ్చితే అన్నీ లైక్ చేయండి. అండ్ షార్ట్ వీడియోస్లో ఫన్నీగా ఉంటాయి కామెడీ వీడియోస్, అవి కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఇంకా ఇక్కడైతే నేను దేవుడి మందిరం మొత్తం ఇంకా నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు అవన్నీ పెట్టుకొని ఫోటో ఫ్రేమ్స్కి అన్నిటికీ నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా తీసేటప్పుడు చాలా సింపుల్గా తీస్తాము, పెట్టేటప్పుడే అటు ఇటు చేస్తూ ఉంటాము. ఇంక ఇక్కడైతే నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాను. హెవీగా ఏం కాదు, జస్ట్ 7 ఐటమ్స్ అంతే. ఏంటంటే పరమాన్నం అండ్ అట్లాగే చింతపండు పులిహోర, అట్టిపళ్ళు పెడతాం కదా అవి, కొబ్బరికాయ, ఇంకా సలివిడి చేశాను. పెసరపప్పు ఏమో నానబెట్టి చిన్న బెల్లం ముక్క యాడ్ చేసి పెట్టచ్చు కదా అని ఇంకా అట్లా. అండ్ అట్లాగే మా తోడుకోళ్ళు వచ్చాక ఉండ్రాలు చేసి ఇచ్చింది. ఇంకా అవి కూడా మన దేవుడి దగ్గర అయితే పెట్టేశాను అనమాట. 7 ఐటమ్స్ అయితే అయినాయి. ఇంకా పూజకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా ఫ్రేమ్ ఉంటుంది కదా వినాయకుడు పైన పెడతాం కదా, దానికి పసుపు కుంకుమతో బొట్లు అవన్నీ పెట్టుకుంటా ఇంకా అదే పాల వెళ్ళి కడతాం కదా, ఇంకా అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం నా పెళ్ళై 9 ఇయర్స్ అవుతుంది. 9 ఇయర్స్లో నేను ఓన్గా వినాయక చవితి వినాయకుడి విగ్రహం పెట్టుకొని చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో కొద్దిగా టెన్షన్గా ఉండింది, బట్ ఫైనల్గా అయితే అవుట్లుక్ చాలా బాగా వచ్చింది. చేయలేను అనుకున్నా, బట్ ఫైనల్గా అయితే చేస్తాను. బికాజ్ ఈ ఇయర్ కూడా మ్యాక్స్ చేయనేమో అనుకున్నా, బట్ విఘ్నేష్కి రీసెంట్ టైమ్స్లో ముక్కులోంచి బ్లడ్ వచ్చిందని చెప్పాను కదా, ఇంకా అప్పుడు అనుకున్నాను అనమాట, ఆల్రెడీ ఆయన పేరు పెట్టాం కదా విఘ్నేష్ అని, ఇంకా ఆయనకే పూజ చేయకపోతే ఎట్లాగా, 8 ఇయర్స్ నుంచి ఎలాగో చేయలేదు కుదరక అండ్ రాక కూడా, ఈ ఇయర్ ఖచ్చితంగా చేయాలని చెప్పి దండం పెట్టుకున్నా. అండ్ ఇంకా ఫైనల్గా అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా మా వాళ్ళు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారనమాట. నేను పూజ చేసుకుంటూ చక్కగా ఏ శ్లోకాలు వినాయకుడివి మంత్రాలు వినాలి కదా, అట్లా నన్ను ఎక్కడ వినిస్తారు, వార్తలు పెట్టారు వరదల గురించి వాటి గురించి ఇంకా మా వాళ్ళతో అయితే అట్లా ఉంటుందన్నమాట. జస్ట్ ఇప్పుడైతే 6 ఐటమ్స్ పెట్టాను కదా, కనబడుతుంది కదా, పరమాన్నం, పులిహార, పెసరపప్పు అండ్ బెల్లం ముక్క అండ్ అట్లాగే సలివిడి, బనానాస్ పెట్టాను. ఇంకా కొబ్బరికాయ లాస్ట్లో కొడతాము. అండ్ ఉండ్రాలు కూడా మా తోడుకోళ్ళు ఈలోపు వచ్చి చేసి ఇచ్చేసింది అనమాట నా పూజ అయ్యేలోపు. ఇంకా దేవుడి దగ్గర నైవేద్యం 7 ఐటమ్స్ అయితే కంప్లీటెడ్గా పెట్టాను అనమాట. సో ఈ ఇయర్కి నాకు వచ్చినట్టుగా, నాకు తోచినట్టుగా నా ఎనర్జీ లెవెల్ ఎంత ఉందో అంతవరకు అయితే చేసుకోగలిగాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేస్తాను ఇంకా బాగా మంచిగా చేసుకోవడానికి. అండ్ ఇంకా మా పిల్లలందరితో చక్కగా వినాయకుడి విగ్రహం మీద అక్షింతలు అవి వేపించి దండం పెట్టుకోమన్నాను. ఇంకా నాది పూజ అయితే ఇట్లా జరిగిందనమాట మా ఇంటి వినాయక చవితి అయితే. అండ్ మా విఘ్నేష్ని కూడా కూర్చోబెట్టాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఒకళ్ళే మిస్ అయ్యారు నేను పూజ చేసుకునేటప్పుడు, బట్ ఆయన వచ్చే వరకు కూడా దీపారాధన కొండెక్కకుండా అట్లా ఉండింది. సో ఐఎమ్ సో లక్కీ ఫర్ దట్. ఇంకెక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక హారతి అయితే ఇస్తున్నాను అనమాట. అసలు యాక్చువల్గా వీడియోకి ఈ బిట్లో కొద్దిగా సాంగ్ యాడ్ చేశాను అనమాట, డౌన్లోడ్ చేసి ఇంకా వీడియో అప్లోడ్ చేశాను. చేసిన నెక్స్ట్ మినిట్లోనే ఇంకా కాపీరైట్ పడిపోయింది. ఇంకా మళ్ళీ చచ్చినట్టు వీడియో డిలీట్ చేసి యూట్యూబ్లో మళ్ళీ ఎడిటింగ్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా మ్యూజిక్ డిలీట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అట్లా అయితే ఉండిద్ది, బట్ తప్పదు, అప్పుడప్పుడు అట్లాంటి మిస్టేక్స్ జరుగుతాయి. సరే కదా అని కాపీరైట్ పడిన వీడియో ఉంచామంటే ఇంకా దానికి వాల్యూ ఉండదన్నమాట. అండ్ మనకు ఒక మైనస్ లాగా ఉండిపోద్ది అనమాట యూట్యూబ్ హిస్టరీలో. సో అది ఇంకా హారతి ఇచ్చేసాక
మేము కూడా హారతి తీసుకొని ఇంకా పూజ కంప్లీట్ అయినాక తలుపు వేసి ఉంచాలి కదా, సో అందుకని తలుపు వేసేసి కాసేపు అట్లా బయట బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము, పందిరి దగ్గర. ఇంకా మా ఇంటి వినాయక చవితి అయితే ఇట్లా జరిగిందనమాట. చెప్పాను కదా మా తోడుగోళ్ళు వచ్చాక ఉండ్రాలు చేసి ఇచ్చింది, అవి కూడా పెట్టానని. సో అది ఇంకా ఫుల్ఫిల్గా చేసుకున్నాను పూజ. ఇంకా అవే నైవేద్యాలు ఇంకా లంచ్లో కూడా తీసుకున్నాము. సో ఈ వీడియో అయితే ఇంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.